అందరికి నమస్కారం. న్యూ ఇండియా న్యూ థాట్స్కి స్వాగతం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయంతో మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే గత కొంతకాలంగా గత ఈ రీసెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత ఇక్కడ అకౌంటబిలిటీ అంటే ఒక పొలిటికల్ లీడర్కి, అందులో ఒక కాన్స్టిట్యూషన్ పదవిలోకి వచ్చిన తర్వాత, ఆ పదవిలోకి వచ్చిన తర్వాత బాధ్యతగా ఉండకుండా కేవలము ఏదో ఒక కక్షపూరితంగానో, లేకపోతే ఒక వర్గంలో ఒక ముఠా నాయకుడిలాగానో, ఎట్లానో, లేకపోతే ఒక వ్యక్తిగానో, ఒక చిల్లర వ్యక్తిగాలో అంత ఉన్నతమైన పదవిలో కూర్చొని ఇష్టారాజ్యంగా ప్రభుత్వ సొమ్ముని, అంటే ప్రజల సొమ్మును, ప్రజలు ఎంతో కష్టపడి కట్టిన పన్నుల్ని ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా దానికి వాళ్ళకి నచ్చినట్టు చేయొచ్చా? అకౌంటబిలిటీ అంటే అసలు లెక్కపత్రం లేకుండా చేయొచ్చా? ఎందుకంటే గత కొన్ని రోజులుగా న్యూస్లో వాటిలో చూస్తూ కొంత చాలా బాధతో, ఆవేదనతో, అసలు మనకి అన్ని వ్యవస్థలకి, అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ పాస్ అవ్వాలంటే ఒక ఎగ్జామ్ ఉంది, ఒక అటెండెంట్ పోస్ట్ రావాలన్నా పరీక్షలు ఉన్నాయి, అన్నిటివి ఉన్నాయి. మరి వీటన్నిటిని వ్యవస్థ నడిపే ఒక పొలిటికల్ లీడర్కి ఏమి అర్హత ఉంది అని వాడు ఒక ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నాడు, ఒక ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఒక ప్రధానమంత్రి అవుతున్నాడు. ఏంటి అర్హత ఉండాలా లేదా? వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ ప్రజలే ఓటేసేదే ఎగ్జామ్ అనుకుంటే మన ప్రజల్లో అంత చైతన్యం ఉందా? ప్రజలు నిజంగా వాళ్ళు కట్టే పన్నుల వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని ఆలోచించే అంత స్థాయిలో మన భారతదేశ ప్రజలు అభివృద్ధి చెంది ఉన్నారా? వాళ్ళ ఒక ఆలోచనతో సరైన నాయకుని ఎన్నుకునే పరిస్థితి మనకు ఉందా? ఇవన్నీ కేవలము ఒక ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో ప్రజలే ఓటేసేస్తే ఆ ప్రజలు ఒక కుల బానిసత్వానికో, వర్గ బానిసత్వానికో దేనికైనా ఓటేసేసి ఏది ఏబిసిడి రానోడిని కూడా ఎమ్మెల్యేని చేసో, మంత్రిని చేసో, లేకపోతే అక్కడి నుంచి ముఖ్యమంత్రి అయిపోవచ్చు ఉన్న దేశం మంది. సో వీళ్ళు మళ్ళీ వీళ్ళ కింద ఉన్న ఐఏఎస్లని, ఐపీఎస్లని, ఎన్నో ఎగ్జాములు ఎంతో కష్టపడి చదువుకున్న వాళ్ళందరినీ వీళ్ళు డామినేట్ చేయటము, వీళ్ళు చెప్పింది ఐఏఎస్లు, ఐపీఎస్లు వినటం. ఏంటి అసలు ఇది? ఇంక ఈ వ్యవస్థ ఎన్ని రోజులు? మనము కొత్త భారతదేశము, కొత్త ఆలోచనలను మాట్లాడుకుంటున్నాం. మరి అన్నీ మారుతున్నాయి, అంత టెక్నాలజీ పెరిగింది, అన్నీ పెరిగినాయి, అన్ని విధాలుగా అందరూ అభివృద్ధి చెందుతున్నారు అన్నారు. మరి పొలిటికల్ సిస్టంలో అభివృద్ధి ఏది? పొలిటికల్ సిస్టంలో అకౌంటబిలిటీ ఏది? ఇప్పుడు ఎక్కడో చోట ఒక మనిషి, వాడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎక్కడ చిన్న తప్పు చేస్తే వాడి మీద 100 ఎంక్వైరీలు వేస్తారు. అట్లనే ఒక ఇంజనీరు ఒక బిల్డింగ్ కట్టి ఎక్కడైనా తప్పు చేస్తే 100 ఎంక్వైరీలు వేస్తారు. అట్లనే డాక్టర్స్ దగ్గర ఇక్కడ ఇంకో చోట అన్నిట్లో అకౌంటబిలిటీ ఉన్నది. మరి ఉండాల్సింది మెయిన్ పొలిటికల్ సిస్టంలో అకౌంటబిలిటీ ఏంటి? ఒక పొలిటికల్గా ఒక నాయకుడు వచ్చేసి ముఖ్యమంత్రి కూర్చొని పప్పు బేలల్లాగా ఇష్టం వచ్చినట్టు పనిచేసి, లేకపోతే వాడికి ఇష్టం వచ్చినట్టు ప్యాలెస్లు కట్టేసుకొని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేసేసి, ప్రభుత్వం సొమ్మే కదా, ప్రజలు కట్టిన పనులే నా జేబులో కాదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసి దిగిపోయి వెళ్ళిపోయి తర్వాత మాజీలైపోయి కూర్చుంటే ఆ సిస్టమ్, ఆ టర్మ్లో జరిగిన అవకతవకలకు కానీ, ఆ టర్మ్లో జరుగుతున్న వ్యవస్థల లోపాలకు కానీ బాధ్యులు ఎవరు? ఒక సామాన్యుడికి ఉన్న భయము ఒక ప్రజా నాయకుడిగా ఉండి ప్లస్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వాడికి ఎందుకు ఉండట్లేదు? ఇది ప్రజల సొమ్ముకి మనం జవాబుదారీతనం అని ఎందుకు రావట్లేదు? అసలు అకౌంటబిలిటీ ఏది? సో ఇక్కడ నుంచి వచ్చిన ఆలోచన మీదనే ఈ వీడియో చేస్తున్నాను. ఇక నుంచి నా ఆలోచన ఏంటి అంటే, ప్రతి పొలిటికల్, ఇప్పుడు కాగ్ నివేదికలు, కాగులు అని, ఇంకోటనో విజిలెన్స్ కమిషన్స్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడన్నా వాళ్ళు తప్పని చెప్తే ఆ తప్పుని ఎత్తి చూపుతూ పలానా ముఖ్యమంత్రి మీద కానీ, మంత్రుల మీద కానీ ఏమైనా యాక్షన్లు తీసుకోబడుతున్నాయా? పాయింట్ నెంబర్ 1. అట్లనే కోర్టులు మాత్రం ఏం చేస్తున్నాయి? ఇక అసలు మన అద్భుతమైన జ్యుడిషియరీ సిస్టమ్, అంటే మన అద్భుతమైన న్యాయ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత నయం. ఒక కోర్టు తప్పంటది, ఇంకో కోర్టు స్టే ఇస్తుంది, ఇంకో కోర్టు అసలు కేసే కాదని కొట్టేస్తుంది. ఏ కోర్టులో ఏ జడ్జిలు కూర్చుంటున్నారో, ఏం తీర్పులు ఇస్తున్నారో వాళ్ళకే తెలియదు. అసలు ఇంత ఇక ఈ న్యాయ వ్యవస్థ గురించి ఎక్కువ మాట్లాడకూడదు. మళ్ళీ ఇది ఒక పరిమితి ఉంది. ఇంకా ఉంటేనా, ఇంకా అసలు మొత్తం ఫస్ట్ మార్చాలంటే ఈ న్యాయ వ్యవస్థ మార్చాలి ఫస్ట్. ఇట్లా మనం ఎప్పటికప్పుడు సర్ది చెప్పుకుంటూ కొత్త భారతదేశము, అభివృద్ధి భారతదేశం కింద అవుతుంది అంటే ఎప్పుడు అవుతుంది? ఇంకెన్ని సంవత్సరాలకు అవుతుంది? మనలో అసలు ఈ పొలిటికల్ అకౌంటబిలిటీ రానంత వరకు ఈ వ్యవస్థ మారదు.
అందుకే ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఓన్లీ ప్రాబ్లమ్ని చెప్పడం కాదు, దీనికి సొల్యూషన్ కూడా చెప్తున్నా. సొల్యూషన్ ఏంటి అంటే ప్రతి పొలిటికల్గా ఎవరు పార్టీలో జాయిన్ అయినా ఎవరైనా, ముఖ్యంగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్, ఎందుకంటే చట్టాలు చేసేది వాళ్ళే కాబట్టి, ఎమ్మెల్యే అయిన తర్వాత చట్టసభలో చట్టాలు చేస్తారు కాబట్టి ప్రతి ఎమ్మెల్యేకి మినిమం విద్యార్హత ఉండాల్సిందే. పాయింట్ నెంబర్ 1. అది కూడా మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. పాయింట్ నెంబర్ 1. రెండోది, వాళ్ళు చేసే ప్రతి చట్టానికి వాళ్ళే బాధ్యులు చేయాలి. పాయింట్ నెంబర్ 2. మూడోది, వాళ్ళు ఖర్చు పెట్టే ప్రజాధనానికి వాళ్ళు దిగిపోయే టయానికి లెక్క అప్పచెప్పి, ప్రతిదీ లెక్క కింద అప్పచెప్పి. ఎందుకంటే మరి మీరెందుకు మా దగ్గర లెక్కలు అడుగుతున్నారు? సామాన్యుల దగ్గర ప్రతి సంవత్సరం మేము ఎందుకు ట్యాక్సులు కట్టాలా? మేము సంపాదించే వాటి దగ్గర ట్యాక్సులు బాగానే తీసుకుంటున్నారు కదా, ముక్కు పిండి వసూలు చేస్తున్నారు అందరి దగ్గర ట్యాక్సులు. మీ దగ్గర జవాబుదాతనం లేనప్పుడు ప్రజల దగ్గర నుంచి కూడా ఆశించొద్దు. మరి ముఖ్యమంత్రిగా అయినా ప్రధానమంత్రిగా అయినా దిగిపోయేసరికి వాడి కూడా లెక్క చెప్పి దిగాలి. ఎట్లయితే మేము ప్రతి సంవత్సరం ట్యాక్సులు కట్టి, మీకు ప్రతి సంవత్సరం మేము ట్యాక్సులు చూపించి, మీకు ట్యాక్సులు కట్టి మేము జవాబుదారంతరంగా ఉన్నాం కదా, అట్లా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు, మంత్రులు కూడా వాళ్ళు చేసిన టైంలో వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి పైసాకి లెక్క చెప్పే దిగాలి. ఈ 3 నా సొల్యూషన్స్. దయచేసి దీన్ని అందరికీ షేర్ చేసి అందరి 10 మంది కూడా దీన్ని విని అర్థం చేసుకొని మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.